నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు 10 రోజుల్లో అమరావతి ముసాయిదా నమూనాలు అందించనున్న నార్మన్ పోస్టర్ సంస్థ అదే రోజు 7 ప్రధాన రోడ్ల టెండర్లు ఖరారు తెలంగాణలో పురపాలికల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట స్థానిక సంస్థలకే చెల్లింపు బాధ్యత కట్టబెట్టే యోచన నేటి నుంచి దావోస్ లో ప్రపంచ ఆర్థిక సదస్సు స్విట్జర్లాండ్ బయలుదేరిన చంద్రబాబు ఏపీకి పెట్టుబడులపై దిగ్గజ పారిశ్రామికవేత్తలతో చర్చలు రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో నేడు జీఎస్టీ మండలి భేటీ పన్నుపై నియంత్రణకు సంబంధించి చర్చ ఆదాయ భర్తీకి ప్రత్యేక నిధిపై సంప్రదింపులు సమాజ్వాదీ సైకిల్ గుర్తుపై నేడు ఎన్నికల సంఘం నిర్ణయం ములాయం అఖిలేష్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ స్తంభింపజేసే అవకాశాలే అధికం ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో భారత్ శుభారంభం తొలి వన్డేలో 351 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన కోహ్లీ సేన విరాట్ కేదార్ శతకాల మోత నవ్యాంధ్ర రాజధాని నగర నిర్మాణానికి సంబంధించి ముసాయిదా నమూనాలు ఈ నెల 25న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందనున్నాయి. ఈ మేరకు నార్మన్ పోస్టర్ సంస్థ ముసాయిదా నమూనాల్ని ప్రభుత్వానికి సమర్పించనుంది. మరోవైపు రాజధాని నిర్మాణంలో తెలుగు చరిత్ర తెలిసిన వారి సలహాలు తీసుకోవాలని నిర్ణయించిన ఏపీ సర్కార్ ఆ దిశలో దర్శకుడు క్రిష్ ప్రముఖ కళా దర్శకుడు ఆనంద్ సాయి నుంచి సమాచారం తీసుకోవాలని నిర్ణయించింది. అటు రాజధానిలో చేపట్టనున్న 7 ప్రధాన రోడ్లకు ఈ నెల 25న టెండర్లు ఖరారు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. నిర్ణీత కాల వ్యవధిలో అమరావతి నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సిఆర్డీఏ అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రాజధాని నిర్మాణం ఉండాలని సూచించిన బాబు వివిధ విభాగాలకు సంబంధించి అంతర్జాతీయ స్థాయి కన్సల్టెంట్లను నియమించుకోవాలని రాజధాని నిర్మాణంపై నిర్వహించిన సమీక్షలో చెప్పారు. ఈ నెల 25న కన్సల్టెన్సీలతో సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. రాజధాని సహా పరిసర ప్రాంతాలు కూడా అదే స్థాయిలో అభివృద్ధి చెందాలన్న చంద్రబాబు అమరావతిలో మొదటి దశ రోడ్ల పురోగతి సహా రాజధాని అనుసంధాన రహదారుల విస్తరణ అభివృద్ధిపై చర్చించారు. అమరావతి పట్టణానికి తాగునీరు, విద్యుత్, భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ, సుందరీకరణ పనులపై సమీక్షించిన సీఎం వృధాగా పోతున్న నీటిని ఒడిసి పట్టే చర్యలు చేపట్టాలని సూచించారు. 24 గంటలు రాజధానికి తాగునీరిచ్చే విధంగా ప్రణాళికలు తయారు చేయాలని, వ్యర్థమైన నీటిని రీసైక్లింగ్ చేసే ఏర్పాటు చేయాలని చెప్పారు. 2050 నాటికి పెరిగే జనాభాకు అనుగుణంగా రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించిన చంద్రబాబు త్వరితగతిన చిల్డ్రన్ పార్క్, వాటర్ స్పోర్ట్స్, అమ్యూజ్మెంట్ పార్కుల ఏర్పాటుకు కృషి చేయాలని తెలిపారు. ఈ నెల 25న రాజధాని డ్రాఫ్ట్ డిజైన్ ను నార్మన్ పోస్టర్ సంస్థ ప్రభుత్వానికి సమర్పించనుందని సమీక్షా సమావేశం తర్వాత చెప్పిన పురపాలక శాఖ మంత్రి నారాయణ రాజధానిలో 2వ దశ రోడ్ల నిర్మాణంపై కసరత్తులు చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే 188 కిలోమీటర్ల మేర 24 రోడ్లకు టెండర్లు పిలిచేందుకు ముఖ్యమంత్రి అనుమతించారని ఈ నెల 25న మొదటి దశలోని 7 ప్రధాన రోడ్ల నిర్మాణానికి సంబంధించి టెండర్లు ఖరారు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. స్థానికంగా పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల సమస్య ఎదుర్కొంటున్న పురపాలక సంస్థలకు చేయూత అందించడంపై తెలంగాణ సర్కార్ దృష్టి సారించింది. ఈ మేరకు ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తమిళనాడు తరహాలో తెలంగాణ రాష్ట్ర పట్టణ ఆర్థిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ టీఎస్యూఎఫ్ ఐడీసీఓ ఏర్పాటుపై తెలంగాణ పురపాలక శాఖ కసరత్తు ప్రారంభించింది. తెలంగాణలో 40% పట్టణ జనాభా ఉండగా జీహెచ్ఎంసీ మినహా 72 పట్టణ స్థానిక సంస్థలు మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల కొరత ఎదుర్కొంటున్నాయి. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. మూలధనం సహా నిల్వ నిధులు, బ్యాంకు రుణాలు, బాండ్ల రూపంలో నిధుల్ని సేకరించి ఈ ప్రత్యేక కార్పొరేషన్ స్థానిక సంస్థలకు రుణాలు అందజేయాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. ఈ రుణాల చెల్లింపు బాధ్యతను ఆయా స్థానిక సంస్థలే తీసుకోవాల్సి ఉండగా వాణిజ్య సదుపాయాల కల్పనకు తీసుకునే రుణాల్ని 10 ఏళ్లలో యూజర్ ఛార్జీలు వసూలు చేసే చోట 15 ఏళ్లలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. మొదటి 2 ఏళ్లు వడ్డీ మాత్రమే చెల్లిస్తే సరిపోయే విధంగా నిబంధనలు రూపొందించనున్నారు. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ బయలుదేరారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో 5 రోజులు జరిగే ద్వైపాక్షిక సమావేశాలు, ప్రధాన చర్చల్లో చంద్రబాబు పాల్గొంటారు. ఏపీకి పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో పారిశ్రామికవేత్తల్ని, పెట్టుబడిదారుల్ని అమితంగా ఆకర్షించే విధంగా ఏపీ ప్రచార రథాన్ని దావోస్లో ప్రదర్శిస్తున్నారు.
5 రోజుల దావోస్ పర్యటన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో చంద్రబాబు జనరల్ ఎలక్ట్రికల్స్, జెట్రో, జైకా, లాక్హీడ్ మార్టిన్ కార్పొరేషన్, మెట్రానిక్, సిస్కో, వాగ్నిజన్ యూనివర్సిటీ, ఏఈసీఓఎం, మాస్టర్ కార్డ్, ట్రైజిన్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, గ్లోబల్ హెల్త్ అండ్ హెల్త్ కేర్, గ్లోబల్ ఫండింగ్ తదితర 50కు పైగా సంస్థల ప్రతినిధులతో ద్వైపాక్షిక సమావేశాలు జరుపుతారు. ఈ ఉదయం జ్యూరిచ్లో అంతర్జాతీయ వాణిజ్యవేత్తలు, పెట్టుబడిదారుల సమావేశాల్లో పాల్గొనున్న చంద్రబాబు అనంతరం దావోస్ వెళ్తారు. రేపు ప్రిపేరింగ్ ఫర్ ద సిటీ సెంచరీ అంశంపై ప్రసంగించనున్న ఆయన భారత్ దక్షిణాసియా ప్రాంతీయ వ్యూహ బృందం చర్చల్లో ఆకర్షణీయ నగరాలపై మాట్లాడుతారు. ఎల్లుండి వ్యవసాయానికి కొత్త దార్శనికత, బహుముఖ భాగస్వామ్య నిర్మాణంపై జరిగే సదస్సులో ప్రసంగిస్తారు. ఈ నెల 19న ప్రపంచ ఆర్థిక నాయకుల భేటీలో సమ్మిళిత సుస్థిర అభివృద్ధికి అవసరమైన సంస్కరణలు అనే అంశంపై ప్రసంగిస్తారు. ఈ నెల 20న సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, కార్యాచరణపై జరిగే సదస్సుకు హాజరవుతారు. ఈ పర్యటనలో అమరావతిలో ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఏర్పాటుపై కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. స్విట్జర్లాండ్లో ఉంటున్న ప్రవాసాంధ్రులతో కూడా చంద్రబాబు సమావేశమవుతారు. ప్రపంచవ్యాప్త ఆర్థిక రంగ తీరుతెన్నులు సహా బాధ్యతాయుత, సత్వరం స్పందించే నాయకత్వ ఆవశ్యకతే ప్రధాన ఎజెండాగా ప్రపంచ ఆర్థిక వేదిక WEF 47వ వార్షిక సమావేశాలు 5 రోజులు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో 4 పారిశ్రామిక విప్లవానికి సన్నద్దమయ్యేందుకు వీలుగా కొత్త నాయకత్వ నమూనా, భాగస్వామ్యంలో కొత్త విధానాలు, పెట్టుబడిదారీ విధానంలో సంస్కరణలపై చర్చా కార్యక్రమాలు జరగనున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రపంచంలో చోటు చేసుకునే పరిణామాలపై సమావేశంలో చర్చకు రానున్నాయి. పెద్ద నోట్ల రద్దు, పన్ను సంస్కరణలు సహా భారత్లో ఇటీవల ప్రారంభమైన అవినీతి వ్యతిరేక చర్యల్ని దావోస్ సదస్సులో ప్రత్యేకంగా చర్చించనున్నారు. 50 దేశాల ప్రభుత్వాధినేతలు, ప్రజా ప్రతినిధులు, పారిశ్రామిక, విద్యావేత్తలు సహా 3000 మంది ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరు కానున్నారు. భారత్ నుంచి కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, 100 మందికి పైగా కార్పొరేట్ దిగ్గజాలు, వ్యాపారవేత్తలు, సీఈఓలు హాజరవనున్నారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ ఉత్పత్తుల ధరలు మరోసారి పెరిగాయి. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువలో తగ్గుదల సహా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగినందున పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నట్లు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రకటించాయి. పెట్రోల్ లీటర్పై 42 పైసలు, డీజిల్ రూపాయి 3 పైసలు పెంచుతున్నట్లు తెలిపాయి. ఈ పెంపునకు వ్యాట్, ఇతర స్థానిక పన్నులు అదనంగా కలవనుండగా కొత్త ధరలు అర్ధరాత్రి నుంచి అమల్లోకొచ్చాయి. గత 6 వారాల్లో పెట్రోల్ ఉత్పత్తుల ధరలు పెరగడం ఇది 4సారి కాగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలకు అనుగుణంగా ప్రతి 15 రోజులకు ఒకసారి ధరల్లో మార్పులు చేయొచ్చన్న కేంద్రం ఆదేశాల మేరకు చమురు సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. జీఎస్టీ పన్నుపై నియంత్రణకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభనకు తెరదించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సిద్దమయ్యారు. ఈ మేరకు ఇవాళ జరిగే జీఎస్టీ మండలిలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో చర్చించనున్నారు. వార్షిక టర్నోవర్ 1.5 కోటి వరకు ఉండే లావాదేవీలపై పన్ను విధించే అధికారం పూర్తిగా తమకే ఉండాలని రాష్ట్రాలు గత జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కోరాయి. కేంద్రం మాత్రం సేవా పన్ను వంటి సుంకాల మదింపులో రాష్ట్రాలకు అంత నైపుణ్యం లేదని భావిస్తోంది. అలాగే ప్రతి పన్ను చెల్లింపుదారునిపై ద్వంద్వ ఆడిటింగ్, పరిశీలన చేయించేందుకు అరుణ్ జైట్లీ సుముఖంగా లేరు. ఇవాళ జరిగే 9వ జీఎస్టీ మండలి సమావేశంలో ఏదో విధంగా సమస్యను పరిష్కరించారని జైట్లీ భావిస్తున్నారు. అలాగే రాష్ట్రాల పరిధిలో జలాలపై పన్నుకు సంబంధించిన అంశం, జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలు కోల్పోయే ఆదాయం భర్తీ కోసం ఏర్పాటు చేయనున్న ప్రత్యేక నిధిపైన ఇవాల్టి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. నోట్ల రద్దుతో ఏర్పడిన తాత్కాలిక ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే బడ్జెట్లో కార్పొరేట్ పన్నును తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన చేసే అవకాశం ఉందని డెలాయిట్ నిర్వహించిన సర్వేలో పలు పారిశ్రామిక సంస్థలు అభిప్రాయపడ్డాయి. గత బడ్జెట్ ప్రసంగంలో 2017 ఏప్రిల్ నుంచి కార్పొరేట్ పన్ను 30 నుంచి 25% తగ్గిస్తామన్న జైట్లీ ఇచ్చిన హామీ మేరకు సదరు సంస్థలు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. 53% కార్పొరేట్ వర్గాలు పన్ను తగ్గుతుందనే ఆశాభావంతో ఉన్నాయని సర్వే వెల్లడించింది. నోట్ల రద్దు ద్వారా నల్లధనం నిర్మూలనకు కృషి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పన్ను రేటు తగ్గించడానికి ఇదే సరైన సమయంగా పారిశ్రామిక వర్గాలు పేర్కొన్నట్లు డెలాయిట్ తెలిపింది. సమాజ్వాదీ పార్టీ ఎన్నికల చిహ్నంపై సుదీర్ఘ ఉత్కంఠకు ఇవాళ తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటిపోరు తీవ్రమై రచ్చకెక్కిన సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్లలో ఎవరికి సైకిల్ గుర్తు ఎవరికి కేటాయించాలనే అంశంపై ఎన్నికల సంఘం ఇవాళ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వనుంది. ఇరు వర్గాల వాదనలు విన్న ఈసీ సైకిల్ గుర్తును స్తంభింపజేసే అవకాశాలే అధికంగా కనిపిస్తుండగా నామినేషన్ల ప్రక్రియ మొదలవడానికి ఒక్కరోజు ముందు వెలువరించే తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఉత్తరప్రదేశ్లో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారంలో మునిగిన వేళ అభ్యర్థుల ఎంపికపై తలెత్తిన అంతర్గత విభేదాలు ముదిరి నిట్ట నిలువునా చీలిన సమాజ్వాదీ పార్టీకి చెందిన 2 వర్గాల్లో ఆ పార్టీ గుర్తు ఎవరికైనా దక్కుతుందా లేదంటే మొత్తం సైకిల్ గుర్తును ఈసీ స్తంభింపజేస్తుందా అనే అంశం ఇవాళ తేలిపోనుంది. అన్ని పార్టీలు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో విజయం కోసం లక్నో కేంద్రంగా ఎన్నికల ప్రణాళికలు రచిస్తుంటే పార్టీ చిహ్నం కోసం సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వర్గాలు మాత్రం ఢిల్లీలోని ఎన్నికల సంఘం తీర్పు కోసం వేచి చూస్తున్నాయి. ఇంటిపోరు ముదిరి వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ ను తొలగించి తనను జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించుకున్న అఖిలేష్, పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, ఇతర నేతలు తన వెంటే ఉన్నందున ఎన్నికల చిహ్నం సైకిల్ తనకే దక్కాలని ఈసీకి వాదనలు వినిపించారు. మరోవైపు పార్టీ వ్యవస్థాపకుడినైన తనకే సైకిల్ చిహ్నం దక్కాలంటూ ములాయం సింగ్ యాదవ్ కూడా ఈసీ ముందు వాదనలు వినిపించారు. ఈ మేరకు ఇరు వర్గాలు అఫిడవిట్లు కూడా సమర్పించాయి. శుక్రవారమే ఇరు వర్గాల వాదనలు విని తీర్పును వాయిదా వేసిన ఈసీ ఇవాళ తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశముంది. ఉత్తరప్రదేశ్లో 7 విడతల్లో పోలింగ్ జరగనుండగా తొలి విడత పోలింగ్ కోసం రేపు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ఎన్నికల కోసం ఇప్పటికే అభ్యర్థుల జాబితాలను ములాయం, అఖిలేష్ వర్గాలు విడుదల చేయగా ఇప్పుడు పార్టీ చిహ్నంపై ఆయా వర్గాలకు చెందిన అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ములాయం సింగ్ కు సైకిల్ గుర్తు దక్కకుంటే తమ పార్టీ చిహ్నాన్ని ఇచ్చేందుకు సిద్ధమంటూ లోక్దల్ అధినేత సునీల్ సింగ్ ప్రకటించారు. అయితే జాతీయ అధ్యక్ష పదవి తనకు ఇవ్వాలనే షరతు పెట్టారు. జోడెద్దులతో పొలం దున్నుతున్న రైతు గుర్తుతో 1980లో చరణ్ సింగ్ లోక్దల్ ను స్థాపించగా ములాయం వ్యవస్థాపక సభ్యుడు. అదే చిహ్నంతో చరణ్ సింగ్ యూపీ ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు యూపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న లోక్దల్ ఇప్పటికే 100 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. రాజ్యసభ సభ్యత్వానికి భాజపాకు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరిన మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు ఇప్పుడు కొత్త ఇన్నింగ్స్ ఆరంభించినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆదివారం ఆ పార్టీలో చేరిన సిద్ధు రాత్రి పొద్దుపోయిన తర్వాత ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాలు వెల్లడించారు. రాహుల్తో కలిసి ఉన్న ఫోటోను ఫేస్బుక్, ట్విట్టర్లో పెట్టిన సిద్ధు పంజాబ్ శాసనసభకు జరగనున్న ఎన్నికల్లో అమృత్సర్ తూర్పు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 53 ఏళ్ల సిద్ధు చేరిక పంజాబ్లో పార్టీని మరింత బలోపేతం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఒక ప్రకటనలో తెలిపారు. సిద్ధు భార్య నవజ్యోత్ కౌర్ గత ఏడాది నవంబర్ 28నే కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్లో సిద్ధు చేరికపై భాజపా మిత్రపక్షం అకాలీదళ్ మండిపడింది. కేవలం ఎన్నికలకు 20 రోజుల ముందే పంజాబ్కు సిద్ధు ఎందుకొచ్చారో చెప్పాలని అకాలీదళ్ నేత, పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ బాదల్ ప్రశ్నించారు. పంజాబ్, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసిన భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్పై దృష్టి సారించింది. యూపీ, ఉత్తరాఖండ్లో అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల్లో గెలుపు వ్యూహంపై భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ చర్చించింది. గత రాత్రి ఢిల్లీలో జరిగిన భేటీకి పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ సహా అగ్రనేతలు హాజరు కాగా పలు అంశాలపై విస్తృత చర్చలు జరిపారు. 2 రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎంపికకు తుదిరూపు ఇచ్చేందుకు ఎన్నికల కమిటీ రేపు మరోసారి సమావేశం కానుంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్ని భారతీయ జనతా పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న పార్టీ అధ్యక్షుడు అమిత్ షా యూపీ నేతలతో వరుసగా సమావేశమవుతూ అభ్యర్థుల ఎంపికపై విభేదాల్ని పరిష్కరించే చర్యలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ఫిబ్రవరి 11న జరగనుండగా ఉత్తరాఖండ్లో మొత్తం 70 స్థానాలకు ఒకే విడతలో ఫిబ్రవరి 14న పోలింగ్ జరగనుంది. సాంస్కృతిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ఆసియా పసిఫిక్ బ్రాడ్కాస్టింగ్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ నృత్యోత్సవం అట్టహాసంగా జరిగింది. ఆయా దేశాల సంస్కృతిని ఘనంగా చాటుతూ కళాకారులు ప్రదర్శించిన నృత్య రూపకాలు ఆహుతుల్ని అలరించాయి. దేశ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే నాట్యాల్ని పరిరక్షించుకోవాల్సిన అవసరముందని కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర సమాచార మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో అంతర్జాతీయ సాంస్కృతిక సౌరభం వెల్లివిరిసింది. ఆసియా పసిఫిక్ బ్రాడ్కాస్టింగ్ అంతర్జాతీయ నృత్యోత్సవం ఘనంగా జరిగింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాజకీయ ప్రముఖులు, ప్రసార భారతి చైర్మన్ ఏ సూర్యప్రకాశ్ సహా అతిథుల సమక్షంలో 10 సభ్య దేశాలకు చెందిన కళాకారులు నృత్య రూపకాల్లో తమ సంస్కృతిని ఘనంగా ప్రదర్శించారు. హైదరాబాద్ కీర్తిని వర్ణిస్తూ కళాకారులు ప్రదర్శించిన నృత్యం ఆహుతులను అలరించింది. అంతర్జాతీయ నృత్యోత్సవానికి హైదరాబాద్ వేదిక కావడంపై సంతోషం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి వెంకయ్య దేశ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే నృత్యాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. Hyderabad is known for its culture, arts, literature and also architecture. It's a great city. I would like to compliment the government of Telangana. The dance festival conceptualized to bring the cultural diversities
from across the world to limelight by breaking the cultural barriers. Dance is a form of an enjoyment. It's a beautiful combination of the mind and the body. The objective is Sarve Jana Sukhino Bhavantu. భారత్లోని వివిధ రాష్ట్రాలకు చెందిన నృత్య రూపకాలు, ఆసియా పసిఫిక్ దేశాలకు చెందిన నృత్యాలు కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంక్రాంతి వేళ కాకినాడ తీరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఎన్టీఆర్ బీచ్ ఫెస్టివల్ ముగిసింది. చివరి రోజైన 4వ రోజు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కాకినాడ తీరానికి తరలివచ్చి ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపారు. వాకలపూడి బీచ్ జనసంద్రంగా మారింది. ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను తిలకించిన సందర్శకులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రధానంగా జాతీయ కోడిగుడ్ల ఉత్పత్తిదారుల సమన్వయ సంఘం నెక్ ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రజలు అత్యధిక సంఖ్యలో సందర్శించారు. ఇక్కడ వడ్డించిన కోడిగుడ్డు, కోడి మాంసం, ఇతర వంటకాల్ని ఆస్వాదించారు. ఈ పండుగ ముగింపు కార్యక్రమానికి హాజరైన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కాకినాడ తీరాన్ని చెన్నైలోని మెరీనా బీచ్ తరహాలో అభివృద్ది చేస్తామని చెప్పారు. ఈ ఉత్సవాల్లో సంప్రదాయ కూచిపూడి నృత్యాలు అలరించాయి. యాదాద్రి పెద్దగుట్టలో ఇవాళ జరిగే అంతర్జాతీయ పతంగుల పండుగకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రులు చందులాల్, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి హాజరు కానుండగా దాదాపు 31 దేశాల నుంచి 75 మంది అభ్యర్థులు పతంగుల పోటీలో పాల్గొనున్నారు. ఆఘాఖాన్ ఫౌండేషన్, తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతుందని యాదాద్రి తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు అర్జున్ రావు పేర్కొన్నారు. దేశంలో వృద్ధుల సంక్షేమం కోసం కేంద్రం మరింత మెరుగైన విధానాన్ని తీసుకురావాలని భావిస్తున్న వేళ ఈ దిశగా ప్రస్తుతం అమలవుతున్న విధానాలు, వాటి ఫలితాలపై బయటి సంస్థలతో అధ్యయనం చేయించాలని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖకు ప్రధాని కార్యాలయం సూచించింది. 2007 తల్లిదండ్రులు, వృద్ధుల సంక్షేమ చట్టం అమలు తీరుపై కూడా వివరించాలని తెలిపింది. జాతీయ సామాజిక రక్షణ సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు అందుతున్న వైద్య సదుపాయాలపై అధ్యయనం చేయాలని పీఎంఓ ఆదేశించింది. దివ్యాంగులకు చేయూత ఇచ్చేందుకు చేపట్టిన కార్యక్రమాలపై కూడా ప్రధాని కార్యాలయం ప్రశ్నించింది. వృద్ధులు, తల్లిదండ్రుల సంరక్షణ కోసం మరిన్ని పటిష్ట చర్యలు సూచిస్తూ గతేడాది కేంద్ర సామాజిక న్యాయశాఖ ముసాయిదా జాతీయ విధానాన్ని రూపొందించి ఆమోదం కోసం ప్రధాని కార్యాలయానికి అందజేసింది. కొత్త విధానం ఆమోదం, సాధ్యాసాధ్యాలపై దృష్టి సారించిన నేపథ్యంలో ప్రధాని కార్యాలయం తాజా ఆదేశాలు జారీ చేసింది. నెలన్నర రోజుల నుంచి ఖాళీగా ఉన్న కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ డైరెక్టర్ పదవి భర్తీపై ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కమిటీ దృష్టి సారించింది. లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉన్న కమిటీ సీబీఐ కొత్త డైరెక్టర్ ఎంపికపై నేడు సమావేశం కానుంది. ఈ పదవి కోసం 45 మంది ఐపీఎస్ అధికారుల అర్హతా జాబితా ప్రధాని కార్యాలయానికి అందింది. ఇండో టిబెట్ సరిహద్దు పోలీస్ డైరెక్టర్ జనరల్ కృష్ణ చౌదరి, హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీసు అకాడమీ డైరెక్టర్ అరుణా బహుగుణ పేర్లు ఈ పదవికి ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సీబీఐ డైరెక్టర్గా అనిల్ సిన్హా డిసెంబర్ 2న పదవీ విరమణ చేయగా గుజరాత్ క్యాడర్ ఐపీఎస్ అధికారి రాకేష్ ఆస్థానా తాత్కాలిక డైరెక్టర్గా కొనసాగుతున్నారు. అత్యున్నత దర్యాప్తు సంస్థకు పూర్తిస్థాయి డైరెక్టర్ లేక నెలన్నర దాటుతున్నందున కొత్త సంచాలకుడి ఎంపికపై ప్రధాని నేతృత్వంలోని కమిటీ ఇవాళ సమావేశం కానుంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.